సార్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం, వాళ్ళ మైండ్ సెట్ మారాలి, వాళ్ళు కొంచెం ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ సార్ స్టూడెంట్స్లో. ఇప్పుడు మీరు అడగండి, ఇప్పుడు మన ఛానల్ తరపున మనం స్టూడెంట్ అడుగుదాం, వాట్ ఆఫ్టర్ యువర్ డిగ్రీ మీకు రాయమని చెప్పండి. వాళ్ళు ఏం చెప్తారంటే వాట్ ఆఫ్టర్ డిగ్రీ అంటే ఏముంది సార్, ఆఫ్టర్ డిగ్రీ మీన్స్ జాబ్ అంతే. నెక్స్ట్ థాట్ ఏముంటుంది, జాబ్ కూడా ఎలా కొట్టాలి అడగండి. పైగా ఇప్పుడు గవర్నమెంట్ జాబ్, అది కూడా గవర్నమెంట్ జాబ్ కోసం డిఎస్సి రాస్తాను, ఇంకోటి రాస్తాను, ఒక 5 ఏళ్ళు ఖర్చు పెట్టేసుకుంటా. ఆ తర్వాత అది రాదు ఎలాగూ, ఎందుకంటే అక్కడ ఉండేవే తక్కువ, ఎక్కువ మంది వస్తారు, రాదు. బేసిక్ ఇక్కడ ఏమంటామంటే మనం గవర్నమెంట్ తప్పు పడతాం సార్. ఏ గవర్నమెంట్ అయినా కానీ ఎందుకు తప్పు పడతాం అంటే గవర్నమెంట్ జాబ్స్ వదులుతారు అని. మన దేశ జనాభా రోజు రోజుకి పెరుగుతుంటే ఎన్ని గవర్నమెంట్ జాబ్స్ వదులుతారు? అసలు ఇంకోటి కూడా సార్, మేము చదువుకున్నాము, మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలంటే చదువుకునేది ఉద్యోగాలు ఇవ్వడానికి కాదు కదా, ఫర్ యువర్ నాలెడ్జ్ సేక్ అంతే కదా మీరు అన్నట్టు. అవును, ఇట్స్ ఫర్ నాలెడ్జ్ సేక్. సార్ ఇప్పుడు నాకు ఒక విషయం చెప్పండి, ఈ స్టూడెంట్స్ ఈ మైండ్ సెట్ గ్రూవ్ నుంచి వాళ్ళని బయటికి రప్పియడానికి మీరు ఎన్నో ట్రైన్ అప్ క్యాంపులు కూడా నిర్వహిస్తారు. అవును. వాట్ ఈస్ యువర్ రియల్ ఎక్స్పీరియన్స్? ఎలాంటి ఫోక్తో మీరు మీట్ అవుతున్నారు? వాళ్ళ స్టార్టింగ్ మైండ్ హొరైజన్ ఎలా ఉండేది, ఆఫ్టర్ ట్రైనింగ్ వాళ్ళు ఎలా ఉండేవారు? సార్ బేసిక్ ఇక్కడ ఏమవుతుంది సార్, కొన్ని కాలేజీలో నాకు ఎదురైన ఒక అనుభవాలు చెప్తా. మెయిన్ ఏంటంటే నా ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే సార్, లైక్ బెలూన్ లాగా ఉండదు అనమాట. సో బెలూన్లను ఎప్పుడు ట్రైన్ చేయండి సార్, ఎందుకంటే బెలూన్ అనేది ఎలాంటిది అంటే మోటివేషన్, లైక్ మోటివేషన్ అంటే మనకి ఎయిర్ ఫిల్ చేస్తాం, కొద్దిసేపటి వరకే అది ఎయిర్ అలాగే ఉంటుంది, మనం ఎయిర్ రిలీజ్ చేయొచ్చు. అలా కాదు అనుకుంటే ఆ ఎయిర్ లాక్ చేసి మనం టై చేసి దాన్ని బెలూన్ పెట్టినా విత్ ఇన్ 1 వీక్ 10 డేస్లో అది లూజ్ అయిపోతుంది. సో నేను ఇచ్చే ట్రైనింగ్ ఎలా ఉంటుందంటే కంప్లీట్లీ రియలైజేషన్ లాగా ఉంటుంది. రియలైజేషన్కి మోటివేషన్కి చాలా తేడా ఉంది సార్. రియలైజ్ అయితే లైఫ్లో నిన్ను ఎవరు మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, నీకు అడ్డం ఉండదు, నువ్వు ముందుకు వెళ్ళిపోతావు. నువ్వు మోటివేట్ అయ్యావు అనుకో, ప్రతిసారి నువ్వు కింద పడిన సార్ ప్రతిసారి వెనకాల మనం ఏదైతే ముళ్ళకర్ర తీసుకొని పొడుస్తామో అలాగా మనం పొడుస్తూనే ఉండాలి. వై బికాస్ అంటే ముందుకు మోటివేట్ చేయడం కోసం. సో నేను ట్రైన్ ఎలా చేస్తున్నాను స్టూడెంట్స్ని, ఫస్ట్ 10 మినిట్స్ చాలా హార్డ్ ఉంటుంది సార్. ఏ కాలేజ్కి వెళ్ళినా ఏ కంపెనీకి వెళ్ళినా వాళ్ళు మన కంట్రోల్లో తీసుకోండి. కంట్రోల్ అంటే ఏంటంటే వాళ్ళని మన సబ్జెక్ట్ తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ 10 మినిట్స్, ఆఫ్టర్ 10 మినిట్స్ వాళ్ళని మనం ఫోకస్ చేసారు, మనం చేయగలుగుతాం. లైక్ స్టోరీ టెల్లింగ్ అని యాక్టివిటీస్ బేస్లో మనం చేస్తాం. సో లేటర్ వాళ్ళకి ఏం చేస్తాము అంటే అసలు వాట్ ఈస్ రియాలిటీని ప్రాక్టికల్ యాక్టివిటీస్ తోటి వాళ్ళకి సెషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దెన్ రియలైజ్ అవుతారు. రియలైజ్ అయ్యే ప్రాసెస్లో కూడా కొంతమంది ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ దగ్గర నుంచి సార్ మాది ఇప్పుడే కదా సార్ డిగ్రీ ఫస్ట్ ఇయరే కదా సార్, ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు సార్, సెకండ్ ఇయర్ సార్ మేము ఎంజాయ్ చేయకపోతే ఎలాగ సార్, థర్డ్ సార్. నేను చాలామంది క్వశ్చన్ అడుగుతా వాట్ ఆఫ్టర్ డిగ్రీ అని చెప్పేసి నేను అడిగితే వాళ్ళు చెప్పేది ఒక పాయింట్ ఏంటంటే సార్ ఇంకా 3 ఇయర్స్ ఉంది 4 ఇయర్స్ ఉంది కదా, అయిపోయిన తర్వాత మాట్లాడదాం సార్ అంటారు. అయిపోయిన తర్వాత మాట్లాడడానికి ఏముండదు సార్. సో బేసిక్గా నేను డిగ్రీ స్టూడెంట్స్ కూడా ఏం చెప్తానంటే డిగ్రీలో ఉన్నప్పుడే ఒక ఇన్కమ్ ప్లాన్ కూడా చెప్తాను అనమాట వాళ్ళకి, ఎలా ఫైనాన్షియల్ ప్లానింగ్. ఇప్పుడు ఈరోజు పాకెట్ మనీ తీసుకుంటే ఎలా, మా నాన్నగారు నాకు 10 పైసా ఇచ్చింది గుర్తుంది, 50 పైసా ఇచ్చింది గుర్తుంది మా నాన్నగారు, నాకు ఇప్పటికీ 1 రూపీ ఇచ్చింది కూడా గుర్తుంది. సో ఇప్పుడు అది ఉందా సార్? లేదు. మినిమం వాడు పాకెట్ మనీ అంటే 100 నుంచి 1000 2000 రూపీస్ పాకెట్ మనీ దాటిపోయినాయి. అంటే యావరేజ్ తీసుకుంటే మంత్లీ ఒక 10,000 రూపీస్ వాడు పాకెట్ మనీ పేరెంట్స్ ఇస్తున్నారు. నేనేం చెప్తాను అంటే డిగ్రీ చదివే స్టూడెంట్కి ఆ 10,000 రూపీస్ పాకెట్ మనీ 2000 రూపీస్ నీ పక్కన పెట్టుకో. అట్లా నువ్వు 4 ఇయర్స్ నీ 2000 సేవ్ చేస్తే ఒక ఎస్ఐపి లాంటిది మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ లాంటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకొని నువ్వు కనుక ముందు వెళ్తే ఆ 4 ఇయర్స్లో నీకు ఇన్కమ్ అది 4 lakhs నుంచి ఒక 10 lakhs మధ్యలో రేషియోలో నీకు ఆ ఇన్కమ్ ఉంటుంది. సో దాంతో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు అని ఒక ఐడియా ఇస్తాం అనమాట. సో లేటర్ అన్నది కూడా ఉంటుంది. సో బిఫోర్ దట్ స్టూడెంట్స్ దగ్గర నుంచి మెయిన్ ఏంటంటే ఈ అట్రాక్షన్కి లోన్ అవ్వడం స్టూడెంట్స్ ఎక్కువ, ఈ లవ్. అవును. సో ఏంటంటే వాస్తవ విషయం మాట్లాడాలంటే అది కంప్లీట్ అట్రాక్షన్ అనమాట. సో అందరు ఎంజాయ్ చేస్తున్నారో నేను ఎందుకు చేయకూడదు అనే ఒక థాట్ తప్ప ఇంకోటి ఏం లేదు. అది ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాం. సో ఎప్పుడైతే మనం ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నామో అప్పుడే మన కెరీర్ ఫెయిల్ అవుతుంది. నేను గమనించింది చాలామంది స్టూడెంట్స్ని, నేను ఫస్ట్ వెళ్ళగానే ఒకటి అడుగుతాను, మీరు డిగ్రీలో ఈ సబ్జెక్ట్ తీసుకున్నారా, ఇది మీకు నచ్చి తీసుకున్నారా, మీ ఫ్రెండ్ కోసం తీసుకున్నారా అంటే కొన్ని కామెంట్స్ వస్తాయి సార్. ఫస్ట్ ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే 10th స్టాండర్డ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మైనస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకడు మ్యాథ్స్లో వీక్ ఉంటాడు, ఒకడు సైన్స్లో వీక్ ఉంటాడు. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు 10th క్లాస్ వరకు కలిసి చదువుకుంటుంటాం. సో టాపర్ ఏం చేస్తాడు, వీడు ఓన్ డిసిషన్లో వెళ్ళిపోతాడు. అంటే ఇంటర్లో బైపీసీ తీసుకోవాలా ఎంపీసీ తీసుకోవాలని చెప్పేసి వీడు ఏం చేస్తాడు, ఫ్రెండ్ తీసుకున్నాడు కదా అని చెప్పి వీడు కూడా బైపీసీ ఎంపీసీ వెళ్ళిపోతాడు. సో ఎందుకు ఒకే బెంచ్లో ఉండాలి, ఒకే ఏరియాలో ఒకే ఎడ్యుకేషన్ అని చెప్పేసి. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేసే మిస్టేక్ ఏంది, బీటెక్లో వాడు ఈసీ తీసుకున్నాడు నేను ఈసీఏ తీసుకోవాలి, లేకపోతే వాడు సిఎస్ తీసుకుని నేను సిఎస్ తీసుకోవాలి. అంటే ఏంటి ఇన్ఫ్లుయెన్స్, అది వాడు ఇన్ఫ్లుయెన్స్ చేశాడంటే కాదు, అంటే మనకు తోడు కావాలి. సో ఇలా చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ కోసం తీసుకునే సబ్జెక్టుల వల్ల బ్యాక్లాగ్స్ బోల్డ్ పెట్టుకుంటున్నారు. దానివల్ల కూడా ప్రాబ్లం వస్తుంది.
ఇంకా డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది? పైగా ఇంకోటి సారీ టు సే కోర్సుని సీరియస్గా తీసుకోవడం, దీని ద్వారా మనం ఏదో ఒక నాలెడ్జ్ అక్వైర్ చేయాలి అనేది తప్పనిచ్చేసి పరీక్షలు ఎలా గట్టెక్కాలా అంతవరకే ఆగిపోవడం. గట్టెక్కిన తర్వాత మీరు అన్నట్టు కోర్స్ పూర్తిపోయింది కాబట్టి జాబ్ చేయడం, క్యాంపస్ డే ఏది వస్తుందో అక్కడే చేరాలి ఆ కాలేజ్ నుంచి, అదొక ఫ్యాంటసీ. ఇప్పుడు మీరు చిన్న చిన్న ఇంజనీరింగ్ కాలేజీలు ఎవడు చేరడు, పెద్ద కాలేజ్ ఉన్నాయి, ఎందుకంటే టీచింగ్ బాగుంటుందని కాదు, అక్కడ క్యాంపస్ వస్తాయి జాబ్స్. ఇక్కడ ఇదే ఈ గ్రూవ్లో ఈ మాయలో పడిపోతున్నారు కదా అని 100% వాస్తవం జరుగుతుంది. యాక్చువల్లీ థింక్ చెప్పాలండి సార్, ఎడ్యుకేషన్ అనేది అంతలకలా ప్రతి చోట ఒకే ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్ని మనం ఎలా రిసీవ్ చేసుకున్నాం అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, మనం సోషల్ స్టడీస్ గురించి తీసుకుందాం సార్. సోషల్ స్టడీస్ మీద ఇప్పుడు ఎన్ని సినిమాలు వస్తున్నాయి సార్? చాలా సినిమాలు వస్తున్నాయి స్టోరీలు. ఆ సినిమా చూసిన స్టోరీని చెప్పండి అంటే ఒక్కొక్కడు కథలుగా చెప్తారు. కానీ అదే 10th స్టాండర్డ్ చదివిన సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ఇప్పుడు మనకు కూడా గుర్తులేదు. వై? బికాస్ అంటే అక్కడ మనం తీసుకునే ఎడ్యుకేషన్ ఎలా ఉందంటే, మనం జస్ట్ ఏది స్టూడెంట్ మైండ్ సెట్కి ఎలా ఉంటుందంటే సార్, నేను ఏం చెప్తానంటే, నా సెషన్స్లో మెమరీ పవర్ సెషన్స్ అండ్ ఎలా ఎడ్యుకేషన్ని 1 వీక్ చదివే ఎడ్యుకేషన్ 1 డేలో ఎలా కంప్లీట్ చేయాలని అది ఒక టాపిక్ ఉంటుంది సార్. సెషన్స్ కాలేజీలో మనం చేస్తాం. సో దీంట్లో ఎలా చెప్తామంటే, బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సైన్స్ టీచరో లేకపోతే ఎగ్జాంపుల్ మీరు సైన్స్ టీచర్ అనుకోండి. ఒక సైన్స్ టీచర్ ఏం చేస్తాడు, ఒక సబ్జెక్ట్ చెప్పాలంటే ఇప్పుడు నా కళ్ళ ముందు ఒక 100 మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే వీళ్ళకి నేర్పించాలనే ఉద్దేశంతో అతను ప్రిపేర్ అవుతాడు. అతను సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ చేసుకుంటాడు. అతనికి ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు అతను ఏం చేస్తాడు, సోషల్ స్టడీస్ అది ఏదో సబ్జెక్ట్ చెప్పాలనుకున్నప్పుడు ఆ సబ్జెక్ట్ జస్ట్ అలా రెఫర్ చేసుకుని చెప్పేస్తాడు, డెలివరీ చేస్తాడు. స్టూడెంట్ ఏం చేస్తున్నాడు, నేను నేర్చుకున్న ఎగ్జామ్లో రాయాలనే ఉద్దేశం చదువుతున్నాడు, కానీ నేను ఇంకొకరు చెప్పాలనే ఉద్దేశంతో చదవట్లా. అప్పుడు ఎలా గుర్తుంటుంది? ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంది. ఎగ్జామ్ అనేది ఒక టార్గెట్ పెట్టుండే, నేను పాస్ అవ్వాలి, ఎగ్జామ్ అనే టార్గెట్ ఉంది. కానీ ప్రతి స్కూల్స్లో ప్రతి కాలేజీలో రావాల్సినటువంటి ఒక మార్పు ఏంటంటే, ప్రతి స్టూడెంట్ ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో, ఇప్పుడు ఒక 45 minutes 50 minutes క్లాస్ అనుకోండి, 30 minutes క్లాస్ చెప్పండి. ఆ 20 minutes వాళ్ళ చేత ప్రాక్టికల్గా ఏదైతే సబ్జెక్ట్ చెప్పారో వాళ్ళు చెప్పారు అంటే కోచ్ అవ్వాలి వాళ్ళు. ఇప్పుడు టీచర్ కోచ్, స్టూడెంట్ కోచ్ కాదు కదా. నువ్వు ఎప్పుడైతే కోచ్ లెవెల్లో నువ్వు నేర్చుకుంటావో, బోర్డు మీద చెప్పేది విన్నప్పుడే నువ్వు చెప్పగలుగుతావు. అది నీ మైండ్లో ఒక స్టోరీలా క్రియేట్ అయిపోతుంది. అంటే మన ఎడ్యుకేషన్ స్టోరీలా నేర్చుకున్నామంటే అది లాంగ్ టర్మ్ మెమరీలో ఉంటుంది. ఇప్పుడు మనం ఎప్పుడో చిన్నప్పుడు ఒక సినిమా చూస్తుంటాం సార్, అది ఇప్పుడు గుర్తుంటుంది, కానీ చిన్నప్పుడు సబ్జెక్ట్ గుర్తుండదు. మనకి ఇష్టమైనవన్నీ గుర్తుంటాయి. అవును. సో ఇది ఇష్టం లేని సబ్జెక్ట్ కింద ఉంది కాబట్టి మనకు గుర్తుండదు. దాన్ని మనం ఎలా రిసీవ్ చేసుకున్నాము అంటే వే ఆఫ్ టీచింగ్ స్టైల్ మారాలి. అంటే అక్కడ చాలా మంది చెప్పే విధానం అంటే కొంతమంది టీచర్లు ఎలా చెప్తారంటే సార్, పాఠాల రూపంలో కొన్ని సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం. ఏబిసిడీలు నేర్పించేది కూడా ఒక సాంగ్స్ లాగా ఇలా వాళ్ళు రియల్లీ చాలా అప్రిషియేట్ చేయాలనిపిస్తుంది. అంటే పిల్లలకి క్రియేటివ్గా చెప్పడం, అంటే పిల్లల యొక్క మైండ్ సెట్ని అర్థం చేసుకొని మనం చెప్పగలిగితే, పిల్లలు కూడా ఎడ్యుకేషన్ తీసుకునేటప్పుడు అది ఎందుకు తీసుకోవాలని నేర్చుకుంటే ఈజీగా సక్సెస్ గ్రోత్ అని 100% ఉంటుంది.